నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనుషయ్య అన్నాడు ప్రముఖ రచయిత. 3 దశాబ్దాల కిందటి వరకు పెద్దగా ఇబ్బంది లేదు, కానీ 80ల నుంచి పరిస్థితి మారింది. మొదట నగరాల్లో మొదలైన కల్చర్ ఆ తర్వాత పట్టణాలకు, అక్కడి నుంచి గ్రామాలకు విస్తరించింది. ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు మారడంతో కొత్త కొత్త జబ్బులు పుట్టుకొచ్చాయి. ఊబకాయం, మధుమేహం, ఇతరాతర వ్యాధుల నుంచి బయటపడేందుకు, ఇలాంటి వ్యాధుల బారి పడకుండా ఉండేందుకు ప్రజలు కొత్త కొత్త డైట్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. దీంతో రోజుకు ఆహార విధానం ప్రచారంలోకి వస్తోంది. దేశంలో ప్రజలంతా ఏం తినాలో 4-5 చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత ఎప్పుడోకప్పుడు ఏదో ఒక జబ్బు రావడం సహజం. వాటిని నయం చేసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లడం కూడా సహజమే. కానీ వీటన్నిటికీ భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. మేము చెప్పే ఆహారం తీసుకుంటే జబ్బులన్నీ నయమైపోయి నవయవరం సిద్ధిస్తుందంటూ కొంతమంది సిద్ధాంతాలు కొత్త కొత్త సూత్రీకరణలు చేస్తున్నారు. వీళ్లు చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలతో ఇంటర్నెట్ నిండిపోయింది. ప్రజలు ఏం తినాలో వాళ్లకు తెలీదా? ఇది తినండి, అది తినండి. కొంతమంది చేస్తున్న సూత్రీకరణలో హేతుబద్ధత ఉందా? ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఇంటర్నెట్ వచ్చి ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. ప్రజల జీవన శైలిలో వచ్చిన మార్పులు ఆహారపు అలవాట్లను కూడా మార్చేశాయి. సర్వీస్ సెక్టార్లో ఉద్యోగాల సంఖ్య పెరిగిన తర్వాత శరీరానికి చెమట పట్టకుండా కూర్చుని చేసే ఉద్యోగాలు పెరిగిపోయాయి. దీంతో రకరకాల ఆరోగ్యపు సమస్యలు పుట్టుకొచ్చాయి. అధిక క్యాలరీలు ఉన్న ఆహారం ఎక్కువగా తినడం, శరీరానికి శ్రమ లేకపోవడంతో ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యలు పెరిగాయి. వీటికి తోడు రకరకాల క్యాన్సర్లు, అల్సర్లు, అలర్జీలు పుట్టుకొచ్చాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది వైద్యులు చెప్పే మాట. ప్రజలు కూడా ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే మొండి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఆహారపు అలవాట్లతో అన్ని జబ్బుల్ని శాశ్వతంగా నయం చేస్తామంటూ కొత్త కొత్త డైట్ ప్లాన్లతో రోజుకొకరు ముందుకొస్తున్నారు. ఇలాంటి ఆహారపు విధానాల్లో తెలుగు రాష్ట్రాల్లో వీరమాచినేని డైట్ బాగా పాపులర్ అయింది. తన డైట్ ఫాలో అయితే బరువు తగ్గడమే కాదు, షుగర్, బీపీ లాంటి వ్యాధులు అదుపులో ఉంటాయని వీరమాచినేని అనేక వేదికలపై చెబుతూ వచ్చారు. కొవ్వుతోనే కొవ్వును కరిగించవచ్చనేది వీరమాచినేని చెబుతున్న డైట్ ప్లాన్. వీరమాచినేని డైట్ ప్లాన్ లో భాగంగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న మాంసం, చేపలు, నూనె పదార్థాలు, జున్ను, తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. బ్రెడ్, పాస్తా, వరి అన్నం, కాయధాన్యాలు, పండ్లు, బంగాళదుంప లాంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయల్ని తక్కువగా తీసుకోవాలి. కీటోన్ డైట్ ఆరోగ్యకరమైన బ్యాలెన్స్డ్ డైట్ కి పూర్తి వ్యతిరేకం. నిజానికి ఇది కరువు సమయాల్లో శరీరం అనుసరించే ప్రతిస్పందన. కానీ ఇప్పుడు దాన్ని లో కార్బో డైట్ లో భాగంగా అనుసరిస్తున్నారు. ఈ డైట్ లో భాగంగా కార్బోహైడ్రేట్ల స్థానంలో కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటారు. కొన్నిసార్లు కిడ్నీల పరిస్థితిని బట్టి ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అయితే చాలా కీటోజెనిక్ డైట్లలో ప్రోటీన్లు మధ్యస్థ స్థాయిలోనే ఉంటాయి. బరువు తగ్గడానికి కీటోజెనిక్ డైట్ మంచిదని విదేశాల్లో చాలా మంది దీన్ని అనుసరిస్తూ ఉంటారు. ఈ డైట్ వల్ల షుగర్ ఉన్న వారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగే అవకాశం ఉంది. నిజానికి లో ఫ్యాట్ డైట్ తో పోలిస్తే కీటోజెనిక్ డైట్ దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అయితే శరీరం ఏ మేరకు కీటోజెనిక్ డైట్ ను అనుగుణంగా స్పందిస్తుంది అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గడానికి, బ్లడ్ షుగర్ నియంత్రణకు స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్ ఎస్కేడి బాగా ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. ఎస్కేడీలో 70 నుంచి 75% కొవ్వు పదార్థం, 20% ప్రోటీన్లు, 5 నుంచి 10% కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కీటోజెనిక్ డైట్ తీసుకునేటప్పుడు పీచు పదార్థాలు తక్కువగా ఉన్న కూరగాయలు మాత్రమే తీసుకోవడం మర్చిపోకూడదు. ఇలాంటి డైట్ ను ప్రారంభించాలనుకుంటే మొదట జనరల్ ఫిజిషియన్ ను కలిసి అభిప్రాయం తీసుకోవాలి. డైట్ ను ప్రారంభించే ముందు లివర్ కు సహకరించే వెల్లుల్లి, ఉల్లి లాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని చక్కెర, కెఫిన్, ఆల్కహాల్ తగ్గించాలి. మధుమేహం, మరి ప్రత్యేకించి టైప్ 1 మధుమేహంతో బాధపడేవారు కీటోజెనిక్ డైట్ ను ప్రయత్నిస్తే సమస్యలు ఎదురుకావచ్చు. అందువల్ల మధుమేహం, బ్లడ్ షుగర్ సమస్యలు ఉన్నవారు కీటోజెనిక్ డైట్ ఫలితాల గురించి డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. కిడ్నీ సమస్యలు లేదా కుటుంబ చరిత్రలో అలాంటి సమస్య ఉన్నవారు కూడా డాక్టర్ను సంప్రదించాలి. కీటోసిస్ వల్ల వచ్చే ఫలితాలు చాలా వరకు తాత్కాలికమైనవి, డిహైడ్రేషన్ కు సంబంధించినవి. దీనివల్ల తలనొప్పి, నోరు పొడిగా మారడం, నోటి దుర్వాసన, అలసట, వికారంగా ఉండడం లాంటి లక్షణాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. వీరమాచినేని డైట్ ప్రారంభించడం వల్ల అనేక సమస్యలు వచ్చాయి.
మనకున్న వ్యాధులు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, శరీరం ఎలా స్పందిస్తుందనే దానిపై అవగాహన లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల మొదటికే ముప్పు వచ్చే అవకాశం ఉంది. శాస్త్రీయంగా ప్రయోగాల దశలోనే ఉన్న ఆహార విధానాలతో రోగాలను ఎదుర్కోవచ్చనేది ప్రాణాలతో సాహసం చేయడం లాంటిదే. దీర్ఘకాలిక జబ్బులున్నప్పుడు ఏ పని చేసినా, ఏ ఆరోగ్య విధానం అనుసరించినా వైద్యుల పర్యవేక్షణలో వారి సూచనతోనే చేయడం ఉత్తమం. ఎవరో ఏదో చెప్పారని కొత్త ఆహారపు అలవాట్లను ఫాలో కావడం వల్ల రిస్క్ ఎక్కువ. అధిక బరువును తగ్గించడమే కాదు, శరీరంలో అన్ని రకాల జబ్బుల్ని తన ఆహార విధానంతో నయం చేస్తారనే కొత్త ప్రచారం జరుగుతోంది. సజ్జలు, కొర్రలు, రాగులు లాంటి వాటితో పాటు కొన్ని కషాయాల్ని తీసుకుంటే మొండి జబ్బులు నయం అవుతాయనే ప్రచారం జరుగుతోంది. సిరిధాన్యాల పేరుతో జరుగుతున్న ఈ తరహా ఆహార విధానాన్ని కొంతమంది ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ఊపందుకోవడంతో 2 రాష్ట్రాల్లో సిరిధాన్యాలకు గిరాకీ పెరిగింది. దీంతో వీటి ధరలు కూడా పెరుగుతున్నాయి. కొత్తొక వింత, పాతొక రోత. పబ్లిక్ కు బాగా నచ్చే పాలసీ ఇది. కొత్తగా ఏదన్నా వచ్చిందంటే చాలు, వెనుక ముందు ఆలోచించుకోకుండా ఫాలో అయిపోతారు. ఒక రాయి వేసి చూద్దాం, వర్కౌట్ అయితే అవుద్దనే లైటర్ విన్ మైండ్ సెట్ ఇది. దీంతో కొత్త వైద్యులు పుట్టుకొస్తున్నారు. ఏం తినాలి, ఏం తినకూడదనే దానిపై సమాజానికి లెక్చర్లు ఇస్తున్నారు. అధిక బరువు తగ్గాలా, ఎలాంటి శ్రమ, కష్టం లేకుండా 4 వారాల్లో 5 కేజీలు తగ్గుతారు లాంటి ప్రకటనలు తెగ పుట్టుకొస్తున్నాయి. బరువు తగ్గడానికి సిరిధాన్యాలు, కొన్ని ఆకులతో తయారు చేసిన కషాయాలు వాడాలని కాదర్వలి ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో, ఇంటర్నెట్లో ఇప్పుడిదో హాట్ టాపిక్. సిరిధాన్యాల గురించి గ్రామాల్లో ఉన్నవారికి బాగా తెలుసు. అందులోనూ గ్రామాల్లో ఉండే చాలా మంది వృద్ధులు ఇవి తిని పెరిగిన వారే. అయితే నేటి తరానికి వీటి గురించి అంతగా తెలియదు. సిరిధాన్యాలను తృణధాన్యాలు, చిరుధాన్యాలు అని కూడా అంటారు. కొర్రలు, రాగులు, సామలు, అరికలు, వరిగలను సిరిధాన్యాలు అంటారు. ఇవి వేరే దేశంలో ఎక్కడా కనిపించవు, భారతదేశంలోనే కనిపిస్తాయి. అయితే ఇవి వందల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చాయని అంటుంటారు. ఇప్పుడిప్పుడు జనాల్లో వస్తున్న అవగాహన వల్ల సిరిధాన్యాలకు ఆదరణ పెరుగుతోంది. 75 రోజుల్లోనే చేతికొచ్చే సిరిధాన్యాలు చాలా ఉన్నాయి. సిరిధాన్యాల్లో ఇనుము, కాల్షియం, పొటాషియం, మ్యాంగనీస్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలం. 1 కప్పు సిరిధాన్యాల నుంచి ఒక రోజుకు అవసరమైన మ్యాంగనీస్ 33%, ట్రిప్టోఫాన్ 32%, మెగ్నీషియం 27%, ఫాస్ఫరస్ 24% లభిస్తాయి. వరి, గోధుమల కన్నా ఎన్నో రెట్లు అధికమైన పోషక విలువలు వీటిలో ఉంటాయనేది వీటిని ప్రమోట్ చేస్తున్న వారు చెబుతున్న మాట. సిరిధాన్యాల్లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల చిన్నపిల్లల ఎదుగుదలకు, వృద్ధుల్లో, మహిళల్లో ఎముకల బలానికి, దంతాల వృద్ధికి తోడ్పడతాయి. వీటిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై శోషితం కాకుండా చేయటం ద్వారా ఆహారంలో చక్కెర నిల్వలు నెమ్మదిగా విడుదలవుతాయి. కాబట్టి మధుమేహ రోగులకు ఇవి మంచి ఆహారం. మనం ఇప్పుడు తింటున్న సాధారణ వరి బియ్యంలో 0.2% పీచు పదార్థం, 79% పిష్ట పదార్థం ఉంటుంది. సిరిధాన్యాల్లో పీచు పదార్థం 8 నుంచి 12.5%, పిష్ట పదార్థం 60 నుంచి 69% ఉంటుంది. వీటి నిష్పత్తి 5.5 నుంచి 8.8 మధ్యలో ఉంటుంది. ఇవి 10 కన్నా తక్కువగా ఉంటే రోగాలను సైతం తగ్గించే శక్తిగల ఆహారంగా భావించాలి. తిన్న తర్వాత నెమ్మదిగా 6 నుంచి 8 గంటల్లో సమతుల్యంగా గ్లూకోజును రక్తంలోకి విడుదల చేస్తాయి. సిరిధాన్యాలతో కూడిన ఆహారం తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్, ఊబకాయం వంటి మొండి జబ్బులు కూడా 6 నెలల నుంచి 2 ఏళ్లలోగా వాటంతట అవే తగ్గిపోతాయట. సిరిధాన్యాల్లో పీచు ఎక్కువ కాబట్టి కనీసం 2 గంటలు నానబెట్టి వండుకుని తినాలని చెప్తున్నారు. వరి, గోధుమ, మొక్కజొన్న ఆహారం పాలిషింగ్ రూపంలో తీసుకోవటం వల్ల డయాబెటీస్, ఒబెసిటీ, ట్రైగ్లిజరైడ్స్ సమస్య, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు పెరుగుతున్నాయని పరిశోధనల్లో తేలింది. వీటికి ప్రత్యామ్నాయంగా రోగాలు, నొప్పుల నుంచి విముక్తి పొందేందుకు సిరిధాన్యాలను తీసుకోవాలనే ప్రచారం ఊపందుకుంది. ప్రజలు ఇప్పుడిప్పుడే ఆరోగ్య స్పృహతో సిరిధాన్యాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో సిరిధాన్యాలకు డిమాండ్ పెరుగుతోంది. మిల్లెట్స్ లో ఉండేది ఏంటంటే, మనం భోజనం చేస్తున్న వెంటనే ఎమైలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది నోట్లో. ఎమైలేస్ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఈ కార్బోహైడ్రేట్స్ ని బ్రేక్ చేసి పాలీసాకరైడ్స్ చేస్తుంది. పాలీసాకరైడ్స్ గ్లూకోజ్ అవుతుంది. గ్లూకోజ్ మనకు శక్తిని ఇస్తుంది. ఆ గ్లూకోజ్ అనేది ఎండోసిన్ ట్రైఫాస్ఫేట్ అవుతుంది. ఎండోసిన్ ట్రైఫాస్ఫేటే మన శక్తి. ఇది అంటే స్టార్చ్ నుంచి ఎట్లా శక్తి ఎలాగ వస్తుందంటే అది అనమాట. సో మనం నోట్ నుంచి ఎమైలేస్ ఎంజైమ్ అంటే మనం నమిలి తినాలి ఎక్కువ. అంటే ఎక్కువ నమలకుండా మింగేస్తారు మన వాళ్ళు. భోజనం చేస్తున్నా అంటే మింగేస్తారు.
మింగియడం కాకుండా నమిలి తింటేనే భోజనానికి ఇంపార్టెంట్. నమిలి తింటే కడుపులో ఆల్రెడీ నిండు వస్తుంది. లేకపోతే ఇంత ముద్దలుగా నువ్వు ఒత్తి తినేస్తే కడుపు నిండిపోతుంది కానీ ఎనర్జీ రాదు, బొజ్జ వచ్చేస్తుంది, వెయిట్ వస్తారు. ఈ కొర్రల వలన ఏంటంటే దే ఆర్ ది స్లో రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్తుంది. అంటే స్లో డైజెషన్, స్లో రిలీజ్, బట్ ఎక్కువ నమిలి తినాలి. కొర్రలు తినేటప్పుడు ఎక్కువ నమిలి తినాలి. ఎనీథింగ్ స్లోగా గ్లూకోజ్ రిలీజ్ చేసేది ఏంటంటే కాన్స్టెంట్గా మన మధ్యాహ్నం అన్నం తిన్నాం అనుకోండి, రాత్రి 7:30 వరకు ఏం తినాలి అనిపించకూడదు. ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తింటే 5 గంటలకు ఏదైనా తిందామా, బజ్జీ తిందామా అనిపిస్తుంది. ఎందుకు? ఆ 2-3 గంటల్లోనే గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది. ఆ మిగతా ఎక్స్ట్రా గ్లూకోజ్ ఏంటంటే లివర్ ఏమో స్టోర్ చేసేసి దాన్ని మన వెయిట్ కింద వచ్చేసి అందరూ మళ్ళీ కేర్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ వెళ్ళిపోతున్నారు. కొర్రల్లోనూ వీటిలో ఏంటంటే దేర్ స్లో రిలీజ్ గ్లూకోజ్, కాబట్టి స్లో రిలీజ్ గ్లూకోజ్ ఈజ్ ఆల్వేజ్. వయసు పెరిగే కొద్దీ వచ్చే వ్యాధుల్ని ఆహారంతో ఎలా నయం చేయవచ్చనే దానిపై ఖాదర్ వలి సిరిధాన్యాల పేరుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు తిరుగుతూ ప్రసంగాలు చేస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు. ఇవి ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. చాలా మంది ఐటీ ప్రముఖులు, నగరాల్లో ఉంటున్నవారు సిరిధాన్యాలతో చేసిన ఆహారం తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో సిరిధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. నమస్తే.